హలో ఫ్రెండ్స్, నేను ప్రతి విజయ గౌరి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ మీదన నేను చూపిస్తున్న వీడియో అండ్ ఫొటోస్ మానస సరోవరంకి చెందినవి. ఈ మానస సరోవరం మేము వెళ్ళలేదు, బట్ నాకు మానస సరోవరం అంటే ముందు నుండి చాలా చాలా ఇంట్రెస్ట్. అందుకే ఈ ఫోటోలు కలెక్షన్ చేసి నేను ఈ వీడియో తయారు చేయడం అయింది. ఇప్పుడు ఈ మానస సరోవరం యాత్ర గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ఈ మానస సరోవరం యాత్ర చాలా కష్టమని మనందరికీ తెలుసు. మానస సరోవర యాత్రలో కైలాస పర్వతం ముఖ్యమైన భాగం. హిందువులు కైలాస పర్వతాన్ని శివుడి నివాసంగా కైలాసపతిగా కొలుస్తారు. ఈ పర్వతం శివుడితో ముడిపడి ఉంది. మానస సరోవరం ఇంకా కైలాస పర్వతంతో ముడిపడిన దేవుళ్ళు ఇంకా వారి ప్రాముఖ్యత. శివుడు ఈ యాత్రలో ప్రధాన దేవుడు. శివుడు కైలాస పర్వతం మీద శివుడు పార్వతీదేవితో కలిసి నివసిస్తాడని భక్తులు నమ్ముతారు. యాత్రికులు పర్వతం చుట్టూ చేసే ప్రదక్షిణ శివుడికి అత్యంత పవిత్రమైన నివాసాన్ని సందర్శించినట్టుగా భావిస్తారు. బ్రహ్మదేవుడు మానస సరోవరం బ్రహ్మదేవుడు మనస్సు నుండి పుట్టిందని హిందూ పురాణాలు చెప్తున్నాయి. సరస్సులో స్నానం చేయడం ద్వారా వ్యక్తులు వారి పాపాలను పోగొట్టుకొని ఆత్మశుద్ధి చేసుకుంటారు. ఈ యాత్ర హిందువులే కాకుండా వివిధ మతాల వారికి సంబంధించిన దేవుళ్ళను కూడా పూజిస్తారు. జైన మతం ప్రకారం మొదట తీర్థకరుడు రిషభనాభుడు మోక్షం పొందిన ప్రదేశం అని, అందుకే వారికి ఇది పవిత్రమైన యాత్రగా భావిస్తారు. బౌద్ధ మతం ప్రకారం కైలాస పర్వతం బుద్ధుని నివాసం. ఇక్కడ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని నమ్ముతారు. యాత్రికులు కైలాస పర్వతానికి చేసే ప్రదర్శన ఒక పవిత్రమైన కార్యక్రమం అని మనం ముందే చెప్పుకున్నాం. బోస్ మతం, టిబెట్లోని ప్రాచీన మతం బోస్, వీరు కూడా కైలాస పర్వతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. మానస సరోవరం యాత్ర సాధారణంగా 12 నుండి 18 రోజులు పడుతుంది. ఈ కాల వ్యవధి మీరు ఏ మార్గంలో ప్రయాణిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ యాత్రలో ఎత్తైన ప్రదేశాలకు అలవాటు పడటం మరియు కైలాస పర్వత ప్రదక్షిణ వంటివి ఉంటాయి. ఇప్పుడు యాత్రని మనం సాధారణంగా 2 ప్రధాన మార్గాల ద్వారా చేయవచ్చు. నేపాల్ మార్గం, ఈ మార్గం 12 నుంచి 14 రోజులు పడుతుంది. యాత్ర నేపాల్ రాజధాని కాఠ్మండు మార్గం భారతదేశం మొదలవుతుంది. ఈ యాత్రలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెళ్తారు. ఈ మార్గం చాలా కఠినమైనది, నడక చాలా ఎక్కువగా ఉంటుంది. యాత్ర ఎత్తైన ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అందువల్ల యాత్రకు వెళ్ళడానికి ముందు మనం డాక్టర్ అనుమతి తీసుకొని బయలుదేరాలి. శారీరక ఆరోగ్యం కలిగి ఉండాలి. మనం ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు చలిని తట్టుకోవడానికి వెచ్చని దుస్తులు, కంఫర్టబుల్ మాస్క్, మందులు ఇంకా అవసరమైన వస్తువులను వెంట తీసుకొని వెళ్ళాలి. ఈ యాత్ర ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ మానస సరోవరం లేక మానస్ అనేది చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో గల మంచినీటి సరస్సు. ఇది లాసా నగరానికి 940 కిలోమీటర్ల దూరంలో భారతదేశానికి నేపాల్కి చేరువలో ఉంది. చైనాలో ఈ సరస్సుని మపం యుట్సో అని పేర్లతో కూడా పిలుస్తారు.
మంచినీటి సరస్సు సముద్ర మట్టానికి 4590 మీటర్ల ఎత్తులో ఉంది. 88 మీటర్ల చుట్టుకొలత, 300 అడుగుల లోతు, 320 చదరపు కిలోమీటర్ల ఉపరితలం కలిగిన మానస సరోవరం చాలా చూడదగ్గ ప్రదేశం. ఈ యాత్ర మనము ఎండాకాలం మే నెల నుండి ఆగస్టు నెల వరకు ఉంటుంది. మిగతా టైంలో మనం చేయలేం. మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి ఆలోచన నుండి మానస సరోవరం ఆవిర్భవించింది, భూమి మీద పడింది. మానస సరోవరంలో నీరు త్రాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్లకుండా నేరుగా కైలాసానికి చేరవచ్చునని, సరస్సులో స్నానం ఆడితే 100 జన్మల వరకు పాపాలు పరిహారమైపోతాయని, జ్ఞానానికి అందానికి ప్రతిరూపాలైన హంసలు మానస సరోవరంలో విహరించేవని హిందువులు నమ్ముతారు. సంస్కృతంలో మానస అనగా మనస్సు, సరోవరం అనగా సరస్సు. చాలా మందికి కైలాస యాత్ర ఒక కళ, తీరని కోరిక. కానీ ఇప్పుడు ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది.